హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి డాక్టర్. ఈరోజు మా ఇంటి డాక్టర్లో ఒక పొడిని తయారు చేద్దాము. అది 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరికీ స్కూల్స్ తెరిచారు కదండి. క్యారియర్లు చేయాలంటే హడావిడిగా టైం సరిపోదు. కాబట్టి నేను చెప్పిన ఈ పొడిని చేసి పెట్టుకున్నారంటే మీరు 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా ఏమిటి అనేది మనం ముందుగా దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ఈ పొడి కూరలోకి కారంగా ఉపయోగించవచ్చు, పచ్చడి చేసేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు, ఉత్త అన్నంలో కూడా తినవచ్చు. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే పొడులను తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మరి దీనికి కావలసిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, ఒక 12 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 20 ఎండుమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు మరియు పల్లీలు 1 కప్పు. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలను బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని పచ్చి కరివేపాకుని కూడా ఈ నూనెలో వేయించుకోవాలి. పచ్చి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత దాన్ని కూడా పక్కకు తీసి పెట్టుకొని ధనియాలు వేసుకొని వేయించాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత వాటిని పక్కకు తీసి జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్రని ఊరికే వేడి చేస్తే చాలు, ఎందుకంటే ఎక్కువ వేడి చేసామంటే దాంట్లో వాసన పోతుంది. తర్వాత జీలకర్ర తీసేసి దాంట్లోకి పల్లీలు, వేరుశనగ గుళ్ళను కూడా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర ముందు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని కొంచెము పక్కకు తీసి పెట్టుకుంటే దీన్ని చింత చిగురు పచ్చడిలోకి, చుక్కకూర పచ్చడి, గోంగూర పచ్చడి, మెంతాకు పచ్చడిలోకి ఈ పొడిని వాడుకోవచ్చు. తర్వాత దాంట్లోకి వేయించిన పల్లీలు వేసి మళ్ళీ మిక్సీ జార్ పట్టుకుంటే పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనం 3 రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ పొడి మనం ముందు పల్లీలు కలపక ముందు తీసిన పొడి అండి. ఇది పల్లీలు ఇష్టపడని వాళ్ళు పచ్చళ్ళకి ఉపయోగించవచ్చు. అంటే చిగురు పచ్చడి చేసుకునేటప్పుడు, గోంగూర పచ్చడికి, పుదీనా పచ్చడి ఇట్లాంటి వాటికి దీన్ని కారంతో పని లేకుండా వాటిని మగ్గబెట్టుకొని ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని చపాతీల్లోకి కూడా పల్లీ పొడిలాగా తీసుకోవచ్చు. ఏమీ కూరగాయలు లేనప్పుడు వైట్ రైస్లో కూడా దీన్ని డైరెక్ట్గా కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పొడిని దోశలు వేసుకున్నప్పుడు పైన చల్లుకోవడానికి, ఇడ్లీలోకి ఎల్లిపాయ కారంలాగా నంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ టైంని సేవ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పిన పొడితో పాటు ఈ పొడిని కూడా తయారు చేసుకుంటే కూరకి అప్పుడప్పుడు వేరే టేస్ట్ కూడా వస్తుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, కారము, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు. వీటిని వేయించాల్సిన పని లేదండి. డైరెక్ట్గా మిక్సీ జార్ తీసుకొని ముందు జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి కొబ్బరి వేసి, కొబ్బరితో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి వాటిని కూడా మిక్సీ పట్టుకొని అందులోకే కారము, వెల్లుల్లి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి కూడా ఫ్రైలకి, కర్రీలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లోకి ఉల్లిగడ్డలు తరిగి వేసుకుని మిక్సీ పట్టుకుంటే ఉల్లిగడ్డ కారం అవుతుంది. దాన్ని దోశలకు కూడా ఉపయోగించుకోవచ్చు. చూసారుగా, ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ పొడులను మీరు కూడా తయారు చేసుకొని రోజు మీ టైంని సేవ్ చేసుకొని పిల్లలకి క్యారియర్ని ఈజీగా తయారు చేయవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మరి ఈరోజు వంటింటి చిట్కా ఏమిటో తెలుసుకుందామా? పచ్చకర్పూరం. ఇది మనం దేవుడి దగ్గర
నైవేద్యాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. హారతికి కూడా ఇది ఉపయోగిస్తుంటాం. ఈ పచ్చకర్పూరం మంచి సువాసనని కలిగి ఉంటుంది. ఈ పచ్చకర్పూరాన్ని పూజల్లోనే కాకుండా ఇంట్లో బొద్దింకలు, దోమలు అట్లాంటివి రాకుండా దీన్ని ఉపయోగించవచ్చు. పచ్చకర్పూరము, లవంగాలు కలిపి రెండింటిని ఇంట్లో అక్కడక్కడ మూలల్లో పెట్టి ఉంచడం ద్వారా ఆ వాసనకి బొద్దింకలు రావు, దోమలు కూడా రావు. అలాగే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదండి, అందరికీ జలుబు సామాన్యంగా వస్తూ ఉంటుంది. అలాంటి జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే ఈ పచ్చకర్పూరాన్ని కర్చీఫ్లో ఒక మూటగా కట్టుకొని పీలుస్తూ ఉంటే రిలీఫ్గా ఉంటుంది. అలాగే ఈ పచ్చకర్పూరాన్ని వేడి నీటిలో వేసుకొని ఆవిరిగా పీల్చడం ద్వారా కూడా జలుబుకి మంచి ఉపశమనంగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ చిట్కాను ట్రై చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.